కంపెనీ ఎండీగా వచ్చి రాహుల్ కుట్రని బయటపెట్టి అరెస్ట్ చేయించిన రాజ్. షాక్లో రుద్రాణి, అనామిక, ఆనందంలో అపర్ణ, కావ్య, సుభాష్. ఇంతకు ఏం జరిగింది? కంపెనీ ఎండీగా వచ్చి రాహుల్ కుట్రని రాజ్ ఎలా బయటపెట్టాడు? మరి రాహుల్ని అరెస్ట్ చేయించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్, అనామికల విడాకుల ప్రస్తావన అయిపోయింది. అలా విడాకుల గురించి మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా ఇక కళ్యాణ్ కంపెనీకి వెళ్తాడా అని చెప్పి అంటూ ఉండగానే నేను మాత్రం వెళ్ళను, అందుకే కదా ఇంత దూరం వచ్చింది ఈ గొడవ అంతా అని చెప్పని అంటాడు కళ్యాణ్. సరే అయితే ఇక రాజు కూడా తప్పు చేయలేదు అనేది నిర్ధారణ అయిపోయింది కాబట్టి అక్క నీ నిర్ణయాన్ని మార్చుకుంటావా అంటే తప్పకుండా ధాన్యలక్ష్మి, మార్చుకోక ఏం చేస్తాను, పిల్లలు మొత్తానికి మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసినటువంటి శాసనాలు తప్పు అని నిరూపించారు కాబట్టి ఇప్పుడు రాజే ఆఫీస్కి వెళ్తాడు అని చెప్పేసి ఇక అపర్ణ అంటుంది. ఎందుకు వదినా, కళ్యాణ్ని అలా ఉంచితే సరిపోతుంది కదా అని అంటుంది రుద్రాణి. నీ సలహాలు ఎవరు అడగలేదు రుద్రాణి అంటాడు ప్రకాశం. ఇక రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. వెంటనే అపర్ణ, రాజ్ రేపటి నుంచే నువ్వు వెళ్ళాలి, కళ్యాణ్ ఆ అగ్రిమెంట్ని రివర్స్ చేయించి మొత్తం ఆ ఫార్మాలిటీస్ చూడు అంటే అలాగే పెద్దమ్మ అని చెప్పని అంటాడు. అమ్మ ఇప్పుడు వాడుంటే ఏమైంది, నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటాడు రాజ్. రాజ్ నీకు తెలియదురా, చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీసులో తెలుసా, అసలు ఏం జరుగుతుంది ఏంటో అర్థం కాక ఒక పక్కన, ఇంకా చెప్పాలి అంటే అసలు కంపెనీకి డంప్ అయిన గోల్డ్ అసలు దాని తాలూకు రిసిప్ట్స్ ఏవి కనిపించక చాలా గందరగోళంగా ఉంది ఆఫీస్లో. కాకపోతే నీకు చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పి నేను ఎప్పటివరకు చెప్పలేదు, మేనేజ్ చేశాను కానీ అనగానే ఏంటి మీరే ఈ మతిమరుపుతోనే అంటుంది ధాన్యలక్ష్మి. ఏమే వర్క్ విషయంలో నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అంటే అవునవును అందుకే 50 లక్షల రూపాయల నష్టం తీసుకొచ్చారు అనగానే అమ్మ ధాన్యలక్ష్మి అయిపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు, అసలు ఆ విషయం గురించే ప్రస్తావించుకోవద్దు అనుకున్నాం కదా, మళ్ళీ ఏంటి చెప్పు అంటే లేదు బావగారు మామూలుగా చెప్తున్నాను అంతే అనేసి అని రాజ్ రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో రాజ్, ఈ గొడవంతా ఎందుకు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటే అలాగే పిన్ని అని చెప్పి ఇక రాజ్ అయితే బయలుదేరతాడు. ఉదయమే రాజ్, కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరతారు. ఇక వాళ్ళు వెళ్తూ ఉండగా రాహుల్కి టెన్షన్ పట్టుకుంటుంది. ఎక్కడ అసలే కావ్య తవ్వకాల్లో దిట్ట, అలాంటిది ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన తర్వాత తవ్వడం మొదలుపెట్టిందంటే కన్ఫామ్గా ఇక మొత్తం అన్నీ దొరికిపోతాయని చెప్పేసి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇటు నుంచి రాహుల్. అయితే వెంటనే ఇక కావ్య ఆఫీస్కి వెళ్ళగానే ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఇప్పటి వరకు ఏమేం జరిగాయి ఏంటి, ఈ 3-4 మంత్స్ పీరియడ్లో ఆఫీస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వెళ్ళడంతో శృతిని రిపోర్ట్ అడుగుతుంది. శృతి అయితే భయంగానే చాలా బెరుకుగానే వచ్చి మేడం గోల్డ్ ఏదో అవకతవకలు జరిగాయని చెప్పని అంటున్నారు మేడం ఆఫీసులో అని చెప్తుంది. సరే అయితే నేను చూసుకుంటానులే కానీ నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పేసి ఇక ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టు అంటుంది ఇక కావ్య. ఆ మాట అనడంతో అలాగే మేడం సరే అయితే అనేసి ఇక శృతి ఫైల్స్ అన్ని తీసుకొచ్చి కావ్య టేబుల్ మీద పెడుతుంది. కావ్య టేబుల్ మీద పెట్టేసరికి ఇక కావ్య వెంటనే ఆ ఫైల్స్ అన్నింటినీ చూడటం మొదలుపెట్టేలోపు ఈలోపు ఇక రాహుల్ వస్తాడు. ఏంటి కావ్య, ఏంటి చాలా ఇబ్బంది పడుతూ చాలా ఏమైందో ఏంటో తెలుసుకోవాలి అన్నట్టుగా చూస్తున్నావు అని చెప్పని అనగానే అవునా ఇబ్బంది పడుతున్నానా, నేను ఇబ్బంది పడుతున్నట్టు నీకు అనిపిస్తోందా అని చెప్పని అంటుంది ఇక కావ్య. అయితే అవును నువ్వు ఇబ్బంది పడుతున్నట్టే అనిపిస్తోంది, ఆ లెక్కలన్నీ నేను తర్వాత చూస్తాను, నువ్వు ఎందుకు కంగారు పడతావు అనగాని లెక్కలు నువ్వు చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే అంటుంది ఇక కావ్య. అయితే ఏంటి నేను చూసినా ఒకటే చూడకపోయినా ఒకటేనా, అదేంటి అని చెప్పని అడుగుతాడు రాహుల్. మరి నిజమే కదా, నువ్వు చూడడానికి నువ్వు చూడకపోవటానికి తేడా ఏమీ ఉండదు, ఎందుకంటే అందులో అవకతవకలు చేసేదే నువ్వు కాబట్టి అని చెప్పని అంటుంది. చూడు కావ్య, నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పి అంటాడు. అవునవును అదే అనుకుంటున్నారు అక్కడ అందరూ, నీ పర్ఫెక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు, సర్లే కానీ నాకు వర్క్ ఉంది దయచేసి డిస్టర్బ్ చేయకు వెళ్ళు అని చెప్పని అంటుంది. దీనికి ఎంత పొగరు, చెప్తాను నేను ఈ సంగతి అని చెప్పని అనుకుంటూ ఇక రాహుల్ అయితే ఆ గది నుంచి బయటకు వస్తాడు. వెంటనే రుద్రానికి ఫోన్ చేస్తాడు. మమ్మీ అది ఎక్కడ వినేటట్టు కనిపించట్లేదు, ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తారని నేను అనుకోలేదు, అందుకే జాగ్రత్త పడలేదు, కనీసం ఒక 2-3 రోజులు దొరికినా అయిపోతాం, రిసిప్ట్స్ లేకుండా గోల్డ్ ఆ కంపెనీలోకి ఎలా వచ్చిందా అని చెప్పేసి ఖచ్చితంగా ఆరా తీస్తారు అని చెప్పి
చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక రాహుల్ అయితే రుద్రాణితోటి. రుద్రాణి వెంటనే సరే అయితే ఒక పని చెయ్యి, దొంగ బిల్స్ వెంటనే రెడీ చేయించేసి నువ్వు డిటిపిలో తీసుకుని అర్జెంటుగా తీసుకొచ్చి అవి ఇందులో యాడ్ చేయి, శృతిని మేనేజ్ చేయి అని చెప్తుంది. అది అస్సలు కావ్య ఉంటే రెచ్చిపోతుంది, అది అసలు మేనేజ్ చేయదు అంటూ రాహుల్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఈలోపు రాజ్ కావ్యని పిలుస్తాడు. కావ్య రాజ్ రూమ్లోకి వెళ్తుంది. అసలు ఏంటి ఫైల్స్ ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు. కళ్యాణ్ తోటి సంతకాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టించాడు, కానీ వాడు పెట్టినా కూడా పర్ఫెక్ట్ సంతకం అయితే పెట్టలేదు అని చెప్తాడు రాజ్. ఏదండి అని కళ్యాణ్ సంతకాన్ని దీన్ని చూసేసరికి అవును పర్ఫెక్ట్గా లేదు, అసలు ఇది కళ్యాణ్ సంతకమేనా లేక కళ్యాణ్ సంతకాన్ని రాహుల్ ఏమైనా గీకేశాడా అంటుంది. అయ్యుండొచ్చు కూడా, కళ్యాణ్ని కూడా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేయి అని అంటాడు. ఇక వెంటనే కళ్యాణ్ ఆఫీస్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సిగ్నేచర్స్ నీవా అంటే, అనయ్య నేను ఎప్పుడూ ఒకేలా సిగ్నేచర్ పెడతాను, ఇన్ని మార్చను, ఇది నా సిగ్నేచర్ కాదు అనగానే వెంటనే ఇక ఇదంతా హ్యాండ్ అవుట్ చేసుకుని మొత్తం డీల్ చేస్తున్నటువంటి రాహుల్ని పిలిపిస్తాడు రాజ్. అయితే ఏంటి రాహుల్ ఇదంతా ఫోర్జరీ సంతకాలు ఎందుకు వచ్చాయి, అసలు నువ్వెందుకు పెట్టావు అనగానే నేను పెట్టడం ఏంటి రాజ్, మధ్యలో నన్నంటావేంటి అని అంటాడు ఇక రాహుల్. అయితే నిన్న అనడం ఏంటి, నిన్నే అనాలి, చెప్పు అసలు ఫోర్జరీ సంతకాలు ఎలా వచ్చాయి అని అంటే నాకు తెలియదు రాజ్, నిజంగా నాకు తెలీదు, దయచేసి నన్ను విసిగించుకో, అయినా ఫోర్జరీ సంతకాలు పెట్టాల్సిన అవసరం కర్మ నాకేం పట్టింది అని అంటాడు రాహుల్. అవునా సరే అయితే ఈ ఫైల్స్ అన్నీ తీసి ఏ డేట్స్లో వీటికి సంతకాలు ఉన్నాయో చూసి ఆ డేట్స్ అన్నిటి ఫుటేజ్ తీయండి అని అంటాడు రాజ్. అయితే ఒక్కసారిగా రాహుల్ షాక్ అవుతాడు. ఇదేంట్రా బాబు, వీడు అసలు వదిలిపెట్టాడు ఒక పట్టాన, కావ్య పట్టుకుంటుందేమో అనుకుంటే వీడే పట్టేసుకుంటున్నాడే అని అనుకుంటూ రాజ్ ఎందుకు నా మీద నీకు అంత అనుమానం అని అంటాడు. అనుమానం కాదు నమ్మకం, నువ్వు అలా చెయ్యకపోతే విడ్డూరం, కానీ చెయ్యకుండా ఉన్నావు అంటే మాత్రం ఖచ్చితంగా అది విడ్డూరం, ఖచ్చితంగా అది ఆ విషయం గురించి ఆలోచించాల్సిందే అని ఇక రాజ్ అంటూ ఉంటాడు రాహుల్ తోటి. ఇక అన్నంత పని చేస్తాడు రాజ్. వెంటనే తను ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, ఇక్కడ ఉన్న ఫైల్స్ని, మళ్ళీ ఆ రోజు ఏ రోజైతే ఫైల్స్ వెళ్ళాయో అవి అంతా కూడా క్రాస్ చెక్ చేసి మొత్తం మీద ఒక్కటే విషయం కనిపెడతాడు. అదేంటి అంటే క్లియర్ కట్గా ఇవన్నీ కూడా రాహుల్ చేసిన సంతకాలు అని ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు. నేను బిల్స్ చూస్తాడు అనుకుంటే వీడు ఫుటేజ్ చూశాడు అని అనుకుంటూ ఉంటే ఇక వెంటనే రాజ్ అయితే చెప్పు రాహుల్, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు అని అంటాడు. ఏంటి రాజ్, నువ్వు మరీ నన్ను ఇలా అనుమానిస్తే ఎలా చెప్పు, కంపెనీని నా కంపెనీ అన్నట్టుగానే చూస్తున్నాను అనగానే నా కాదు రాహుల్ అనుకోవాల్సింది మన కంపెనీ అని అది నువ్వు అనుకోకపోతే ఎవరం ఏం చేయగలం, అయినా నాకు తెలియక అడుగుతాను, నీకు ఒక విషయం క్లియర్ కట్గా చెప్తున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఈ విషయంలో రెక్లెస్గా ఉండకు, ఇది కంపెనీ, మన కంపెనీలో మనమే ఫ్రాడ్ చేసుకుంటామా, అసలు ఈ ఫైల్స్ అన్నిటి మీద నిన్ను ఎవరు సంతకం పెట్టమన్నారు, ఎవరు అప్రూవ్ చేయమన్నారు, కళ్యాణ్ సంతకం నువ్వు పెట్టడం ఏంటి అని అనగానే కళ్యాణ్ని అడిగాను, వాడు కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు, అప్పుడు అనామిక చేస్తున్న గొడవల వల్ల అందుకని నువ్వు సంతకం పెడతావా, నువ్వెలా సంతకం పెడతావు రాహుల్ అనేసి నడవండి అందరూ ఇంటికి పదండి అని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పంచాయతీ పెడతాడు రాజ్. ఇక రుద్రాన్ని మధ్యలో కల్పించుకొని సరేలే రాజ్, ఇది తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అలా చెయ్యలే, కళ్యాణ్ అవైలబుల్లో లేడని అనగాని కళ్యాణ్ అవైలబుల్లో లేకపోతే నాకు చెప్తే నేను ఆథరైజేషన్ ఇస్తాను, అప్పుడు రాహుల్ సంతకాలతో అవి ముందుకు వెళ్తాయి, లేదా ఆ ఫైల్స్ తీసుకొచ్చి నాకు చూపించి నేను ఓకే అన్న తర్వాత ఇంట్లో కళ్యాణ్తో సంతకాలు పెట్టించుకునే పని, అంతేకాని వాడంతటి వాడు సంతకాలు పెట్టడం ఏంటి, అండ్ ఇంకొక విషయం ఏంటంటే లెక్కలు చూసేస్తాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎస్ లెక్కలు చూశాను, బంగారం చాలా వరకు కూడా డంప్ అయిందనే విషయం అర్థమవుతోంది, బట్ వితౌట్ బిల్స్, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది నేను అది కూడా కనిపెట్టేశాను. మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఎప్పటి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి గోల్డ్ని దొంగతనంగా రప్పిస్తున్నారు, దాన్ని కంపెనీలోకి డంప్ చేశాడు రాహుల్ అనగానే నేను కాదు రాజ్ అంటాడు. నాకు తెలుసు రాహుల్, నువ్వు కాదని చెప్తావని నాకు తెలుసు, అందుకే నేను సాక్ష్యం పట్టుకుని మరీ మాట్లాడుతున్నాను అని మేనేజర్తో రాజ్ మాట్లాడిన ఫుటేజ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తాడు. మేనేజర్ రాహుల్ చేస్తున్న పనులన్నింటినీ గురించి రాజ్కి చెప్పేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాహుల్ అయితే రుద్రానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఇలా ఇరికిచ్చాడేంటి రాజ్ అసలు అని అనుకుంటూ ఉంటుంది. చెప్పు రాహుల్, ఇప్పుడు దీనికి ఏమంటావు, అసలు నువ్వు వాళ్ళ గోల్డ్ని కంపెనీలోకి వితౌట్ బిల్ ఎలా డంప్ చేసావు, రేపటి రోజున మనం ఆర్నమెంట్స్ చేసిన తర్వాత దానికి బిల్లింగ్ అనేది చూపించాలనే విషయం నీకు తెలీదా, చెప్పు అని అంటూ ఉంటాడు రాజ్. అయితే
ఆ మాటలతో వెంటనే రాహుల్, అది కాదు రాజ్, నేను చెప్పేది విను. మనకి గోల్డ్ అయితే చాలా అవసరం, బట్ అంత లో కాస్ట్లో మనకు దొరుకుతున్నప్పుడు మనం ఎలా వదిలేసుకుంటాం, అది కూడా బల్క్గా. అందుకోసమే అనగానే కంపెనీని నడిపే తీరు ఇది కాదు రాహుల్. అంతా కూడా నువ్వు ఒక కంపెనీ నుంచి దోచేసే టైప్లో కంపెనీని నడపడానికి ప్రయత్నిస్తున్నావు తప్ప నువ్వు నా కంపెనీని నేను నిలబెట్టుకోవాలి అన్న టైప్లో అస్సలు చేయట్లేదు అని అంటాడు రాజ్ అయితే. ఇక అలా అన్న తర్వాత రాహుల్ అయితే, లేదు రాజ్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో, అంతా మన మంచి కోసం చేశాను తప్ప అంటూ ఉంటే, జస్ట్ షడప్ రాహుల్, ఎందుకంటే ఇది మన మంచి కోసం చేసినట్టుగా లేదు, జస్ట్ నీ మంచి కోసం చేసుకున్నట్టుగా ఉంది. నాకు అది క్లియర్గా అర్థమవుతోంది. చెప్పు రాహుల్, ఇది నీ మంచి కోసం చేసుకున్నదే కానీ మన మంచి కోసం చేసింది కాదే, ఎట్టి పరిస్థితులను కానే కాదు. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం నీ స్వలాభం కోసం నువ్వు మీ అమ్మ కలిసి చేసినటువంటి పని. అయినో ఇందులో ఖచ్చితంగా రుద్రాణి అత్తయ్య పాత్ర ఉండే ఉంటుంది. ఆవిడికి చెప్పకుండా నువ్వేం చెయ్యవు కదా అని చెప్పని అంటాడు. నోనో, అమ్మకేం సంబంధం లేదు రాజ్ అని చెప్పని అంటాడు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్మను రాహుల్. ఎందుకంటే ఈ ప్రతి విషయం గురించి నువ్వు మీ అమ్మకు చెప్తావు, మీ అమ్మతో మాట్లాడతావు, మీ అమ్మ చెప్పింది మాత్రమే నువ్వు చేస్తావు. అలాంటప్పుడు ఈ విషయం గురించి చెప్పలేదు అని చెప్పనంటే ఎలా ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు అని అంటాడు రాజ్. ఇక వెంటనే ఇదంతా కాదు, ముందు పోలీసులను పిలిపించండి అని చెప్పేసేసి ఇక ప్రకాశం అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సుభాష్ అనేసరికి, అవునన్నయ్య పోలీసుల్ని పిలిపించాలి, లేకపోతే ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తాడన్నయ్య, నాకు అర్థం కాక అడుగుతున్నాను అని చెప్పేసి ప్రకాశం అంటాడు. ఏంట్రా ధైర్యం ఏంటి చెన్నయ్య, నువ్వు అనవసరంగా రాహుల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు అంటుంది రుద్రాణి. జరిగిందే మాట్లాడుతున్నాను రుద్రాణి, తక్కువ చేసి తప్పుగా ఎవరు మాట్లాడట్లేదు, తప్పు చేసింది వాడు, ఆ తప్పు గురించి మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప ఇంకా ఏమీ కూడా మేము ఎక్కువ మాట్లాడట్లేదు. అయినా పోలీసుల్ని పిలిపించకుండా విషయాలు ఎలా తేల్తాయి అంటాడు ప్రకాశం. అంతలోకే నిజంగానే పోలీసులు వస్తారు. పోలీసులు రావడానికి కారణం ఏంటంటే అనామిక కనిపించట్లేదు అని చెప్పి కళ్యాణ్ని అరెస్ట్ చేయడానికి వస్తారు. వచ్చేసరికి, సార్ మేము మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం, అనామిక ఎక్కడికి పోలేదు, అనామిక అప్పుని బెదిరిస్తూ అడ్డంగా దొరికింది, అనామికను తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఉంచాం, అదని మేము అది కూడా చూపిస్తాం, ఇక్కడ రాహుల్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇద్దామని మేమే వద్దాం అనుకుంటున్నాం, ఈలోపు మీరే వచ్చారు, వీడిని అరెస్ట్ చేసి తీసుకుపోదండి, వీడు చేసిన ఫ్రాడ్ వల్ల కంపెనీకి చాలా నష్టం వచ్చింది అని చెప్పేసేసి ఇక రాజ్ అంటాడు పోలీసులతోటి. అనేసరికి ఇక వెంటనే పోలీసులు, వాట్ మీరు చెప్తుంది ఏంటి సార్ అని చెప్పని అనగానే, నిజం అండి, చెప్తున్నాం కదా, రాహుల్ చేసిన పని వల్ల కంపెనీకి నష్టం వచ్చింది, దొంగ బంగారాన్ని కంపెనీలోకి దింపేశాడు అని చెప్పేసేసి అక్కడికక్కడే కంప్లైంట్ రాసిస్తాడు ఇక రాజ్ అయితే. వెంటనే పోలీసులు రాహుల్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళి ఇక జైల్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత ఇక రాహుల్ని తీసుకెళ్తూ ఉండగా రుద్రాణి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ, రే రాజ్ ప్లీజ్ దయచేసి క్షమించరా, వాడిని వదిలేయరా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. చూడత్తా, ఇది నువ్వు వాడిని తయారు చేసే ముందే ఆలోచించుకోవాలి, ఇలా చేస్తే ఏం జరుగుతుందో, వాడి లైఫ్ ఎలా అవుతుందో నీకు తెలియలేదా, నువ్వు ఆలోచించలేదా అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడతాడు రాజ్. ఇంకా మాటలతో రుద్రాణి వీడెంత చెప్పినా వినిపించుకోడని, అన్నయ్య ప్లీజ్ ఆగమని చెప్పన్నయ్య, రాహుల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పన్నయ్య అని చెప్పని అంటూ ఉండగానే ఇక పోలీసులు రాహుల్ని తీసుకెళ్ళిపోతారు. ఆఫీస్ అది అక్కడ నుంచి రాజ్ కావ్య ఇద్దరు కూడా కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న అనామికను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత ఈ అమ్మాయి అప్పుని చంపడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఏం చేయాలో చెప్పండి సార్ మీరే అని చెప్పని అంటే, ఎందుకమ్మాయి అయిపోయిందేదో అయిపోయింది, మీ ఇద్దరికి విడాకులు కూడా వచ్చేసాయి, మళ్ళీ ఎందుకు అనవసరమైన కేసులో ఇరుక్కుంటున్నారు మీరు అని చెప్పి పోలీసులు అంటూ ఉండగా, సరే ఇక అమ్మాయి సంగతి వదిలేసేయండి, ఎలాగో అనామిక కనిపించేస్తుంది కాబట్టి ఆ కేసుని మేము క్లోజ్ చేసేస్తున్నాం, బట్ రాహుల్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటే, ఇదిగోండి సార్ కంప్లైంట్ అని చెప్పి రాజ్ ఇస్తాడు. కంప్లైంట్ తీసుకుని రాహుల్ని తీసుకెళ్లి సెల్లో కూర్చోబెడతారు. రుద్రాణి వచ్చి ఎంత బతినాడినా వదలరు. ఇక రుద్రాణి వెంటనే, అసలు మీరందరూ మనుషులేనా, వాడు చేసిన చిన్న తప్పుకి అనగా అది చిన్న తప్పు కాదత్తా, ఆల్రెడీ ఇదివరకు చేశాడు, అప్పుడు ఇక్కడ నేను గట్టిగా చెప్పాను, వినిపించుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, ఏమనుకుంటున్నారత్తా మీరందరూ నాకు అర్థం కావట్లేదు, దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నారు, దుగ్గిరాల వంశం అంటే ఏమనుకుంటున్నారు, మీ ఇష్టానికి మీరు ఆడుతూ ఉంటే ఇక్కడ మేము చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోవాలా, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు మీకు కుటుంబం ఫ్యామిలీ ఇది మనది, మన ఫ్యామిలీకి సంబంధించింది, మన ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనమందరం నించోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేను నాది ఇలాంటివి మాత్రమే ఉన్నాయా అని చెప్పని అనగానే, ఏం మాట్లాడుతున్నావు రాజ్, నేను ఎప్పుడు ఈ కుటుంబం గురించి ఆలోచిస్తాను అనగానే, అవునవును చాలా బాగా ఆలోచిస్తావు అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటి ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతున్నావు, నీకు నేను ఎప్పుడు మంచి సలహాలు ఇచ్చాను కదా అంటే, అవునమ్మా కొంపలు కూల్చే సలహాలు చాలా ఇచ్చావు, అందుకే
మా అక్క కావ్యం మీద కోపం పెంచుకుంది, నేను కావ్యం మీద కోపం పెంచుకున్నాను. మా ఇద్దరికి లేనిపోనివి నూరిపోసి కావ్యని మాకు దూరం చేశాం. అది నువ్వు చేసింది. ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచించింది అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక రుద్రాణి అయితే అందరూ కలిసిపోయి నన్ను ఒంటరిదాన్ని చేసేసి పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నారు. నా బిడ్డ బయటికి రావాలి, అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అంటే, నీ బొంద అత్త, నీ బొంద. నీ కొడుకు చేసిన పనికి ఎప్పుడు బయటికి రాడు, ఎందుకంటే వాడు చేసిన పనికి అక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పని స్వప్న అంటుంది. నువ్వే వాడికి పెద్ద శత్రువువి అంటుంది రుద్రాణి. అవును, నేనే పెద్ద శత్రువుని. చాలా, ఇంకేమన్నా కావాలా? ఆయన నాకు తెలియక అడుగుతాను, శత్రువు అంటే ఏంటి? మంచి చేసేవాడికి ఎదురెళ్ళేవాడు శత్రువు అవుతాడు. నీ కొడుకు చేసేదంతా చెడే. అటువంటప్పుడు ఎదురెళ్ళేవాళ్ళు శత్రువులు ఎవరు? చీల్చి చెండాడేవాళ్ళు అవుతారు. నీ కొడుక్కి అదే గతి పడుతుంది. పోలీసులు పిచ్చ కుమ్ముడు కుమ్ముతారాగు. వాడితో నువ్వు ఈ పనులన్నీ చేయించి వాడిని ఇప్పుడు కొట్టేలా తీసుకొచ్చావు. నా మొగుడు ఒంటి మీద ఒక్క గీత పడాలి, అప్పుడు నీ సంగతి చెప్తా అంటుంది. ఇదెక్కడ గొడవే? అరెస్ట్ చేయించిన వాళ్ళు కొట్టించకుండా వదిలేస్తారా ఏంటి అని చెప్పానంటే, అదంతా నాకు తెలీదు. నువ్వు మాత్రం అడ్డుపడి ఆ ఒక్క గీత కూడా నా మొగుడి ఒంటి మీద పడకుండా చూడకపోయావో నీకు నరకం చూపించేస్తాను అత్త అంటుంది స్వప్న. అడకత్తెరలో పోకచక్కలా అయిపోయింది నా పరిస్థితి. అసలు ఎటు వెళ్లాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పని అంటూ ఇక వెంటనే రుద్రాణి అయితే తనకు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్కడ రాహుల్ గురించి చెప్పి రాహుల్ని విడిపించే ప్రయత్నం మొదలు పెడుతుంది. కానీ తెలియని విధంగా రాజే రాహుల్కి బెయిల్ ఇప్పించేసి రాహుల్ని బయటకు వచ్చేలా చేస్తాడు. ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరిగితే ఖచ్చితంగా ఇక మీ పైన గట్టి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీతో నేను మాట్లాడాను, మీకు బెయిల్ వచ్చేలా చేశాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్తో చెప్పించి మొత్తానికి రాహుల్ని అయితే బయటకు తీసుకొస్తాడు రాజ్. అలా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి తీర్మానం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసేసి. ఈలోపు ఇక స్వప్న అయితే నేను కూడా వెళ్ళాలి కదా అంటుంది. నువ్వెక్కడికి వెళ్తావు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని చెప్పి మొట్టికాయ వేస్తూ ఇందిరాదేవి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. థ్యాంక్స్ అమ్మమ్మ అని చెప్పని అంటే ఎందుకే అంటే ఉంటే వాళ్లతో పాటు నన్ను కూడా బయటకు ఎక్కడికి ఎంటేస్తారని భయపడ్డాను. నా కడుపుతోటి, నా కడుపులో ఉన్న నా బిడ్డతోటి నేను ఏ రోడ్డు మీద పడాలరా భగవంతుడా వెళ్ళమోలన్నా అనుకున్నాను. అనగానే అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావు స్వప్న? నాకు కావ్య అయితే ఒకటి, నువ్వైతే ఒకటినా? ఇద్దరు ఒకటే. నువ్వు నా కూతురికి కోడలివి, అది నా కొడుక్కి కోడలు. ఒకే ఇంటి నుంచి వచ్చిన మొత్తానికైతే అక్క చెల్లెలు తోటి కోడళ్ళు అయ్యారు, వదిన మరదళ్ళు అయ్యారు అంటుంది ఇందిరాదేవి. ఇక మొత్తానికి ఇంట్లో అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఇక రాహుల్ని జైల్లో పెట్టించారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోలేకపోతూ ఉంటుంది రుద్రాణి. అందరూ కలిసిపోయి నన్ను నా బిడ్డని దూరం చేయటమే కాకుండా నా బిడ్డని జైలుకు పంపించారు, వాడిని విడిపించుకోవటానికి నానా తిప్పలు పడ్డాను అని ఇక రుద్రాణి అనుకుంటూ ఉంటే, అమ్మ నువ్వు అనవసరంగా ఆవేశపడకు, ఎందుకంటే నన్ను విడిపించటం ఎవ్వరి తరం కాదు. అలాంటి కేసుల్లో ఇరుక్కున్నాను నేను. నాకు తెలిసి ఇదంతా రాజ్ ప్లాన్, రాజే నన్ను విడిపించాడు అని చెప్పి చెప్తాడు. ఇక ఇటు నుంచి మన రాహుల్ అయితే రుద్రాణి ఆ మాటలు విని నిజమేనంటావా అంటే, నిజమేనమ్మా, రాజే విడిపించాడు, నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు అని చెప్పని అంటాడు. పోనీలే, ఇదొక మంచి పని చేసి బ్రతికిపోయాడు, లేకపోతే వీడికి ఈరోజే స్పాట్ పెట్టేదాన్ని అంటుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు, స్పాట్ పెట్టడం ఏంటి అని చెప్పేసి స్వప్న వస్తుంది. వచ్చావా, పాము చెవులు వేసుకొని వచ్చేస్తావే అంటూ ఉంటే, ఎవరిని చంపాలని ప్లాన్ చేస్తున్నావు అని చెప్పనంటే, నేనెవరిని చంపాలని ప్లాన్ చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనంటుంది. ఇక రుద్రాణి స్వప్నతోటి ఏం మాట్లాడుతున్నానా, ఉన్నదే మాట్లాడుతున్నా, చెప్పు, నిజం చెప్పు, ఎవరికి స్పాట్ పెడతానంటున్నావు అని చెప్పని అంటే, నేనెవరికి స్పాట్ పెడతాను అనట్లేదే బాబు, నువ్వు పో అవతలకి అని చెప్పి పంపించేస్తుంది. ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరూ కలిసి ఎలా అయినా సరే కావ్యని రాజ్ని అడ్డు తప్పించుకొని కంపెనీ మన సొంతం చేసుకోవాలి అని చెప్పి ఆలోచనలో ఉంటారు. రాజ్ కావ్య ఇద్దరిని కూడా అడ్డు తప్పించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ కావ్య ఉండగా దుగ్గిరాల వంశాన్ని టచ్ చేయటం ఎవడి వల్ల కాని పని అని రుద్రానికి అర్థమైపోయింది. మరి ఇదంతా అర్థం చేసుకున్న రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఒకరికొకరు సర్ది చెప్పుకుని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటూ చేయాల్సింది చేయాలి అని చెప్పి తీర్మానించుకుంటారు. ఇక అలా తీర్మానించుకున్న తర్వాత సీతారామయ్య ఇంకా ఇందిరాదేవి ఈ కుటుంబానికి ఏదో చెడు దృష్టి పడినట్టుంది, బాగా దిష్టి కొట్టినట్టుంది, అందరం కలిసి గుడికి వెళదాం అని చెప్పని అంటారు. అలాగే తాతయ్య వెళ్ళరండి అంటాడు రాజు. అయితే ఏరా మనవడా నువ్వు రావా అంటే, నేను రానులే తాతయ్య, మీరిద్దరూ వెళ్ళరండి, మీరు హ్యాపీగా వెళ్ళరండి అని చెప్పని అనగానే ఇక వెంటనే రాజ్ కావ్యని ఇంట్లో ఉంచేసి ఫ్యామిలీ మొత్తం కూడా బయలుదేరి శ్రీశైలం వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత రాహుల్ స్వప్న ఇద్దరూ కూడా ఇంట్లోనే ఉండిపోతారు.
అప్పుడు నలుగురు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అలా చాలా స్ప్లెండిడ్ టైం అయితే గడుపుతారు. దాంతో రాహుల్లో కొంత మార్పు మొదలవుతుంది. ఇలా ఉంటుంది మా లైఫ్, మరి మా అమ్మ ఎందుకు అలా ఉంచుతోంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి రాహుల్లో నిజంగానే మార్పు వస్తుందా? స్వప్న ఆ మార్పు తీసుకొస్తుందా? మరి రాజ్ కావ్యల్ని వదిలేసి వెళ్ళినటువంటి సీతారామయ్య గారి వాళ్ళకి రావడంతో రాజ్ కావ్య ఒక శుభవార్త చెప్తారా? మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.